స్పర్శ, చికిత్స వంటి సిద్ధులు గొప్ప వ్యక్తులు కేవలం స్పర్శతో లేదా కేవలం దృష్టితో వ్యాధులను మరియు ఇతర రుగ్మతలను నయం చేయగలరనేది ఒక అనుభవం. వారి పంచేంద్రియాలలో పరమాత్మశక్తి సుసంపన్నంగా వ్యాపించి ఉండటం వల్లనే ఈ సిద్ధి కలుగుతుందనడంలో సందేహం లేదు. జీవశాస్త్రవేత్త జెబిఎస్ హాల్డేన్ ఇలా వ్రాశారు: ప్రతి వ్యక్తి యొక్క భౌతిక అంశాలు ఇతర వ్యక్తుల కన్నా కొద్దిగా భిన్నంగా ఉంటాయి. చేతులు, పాదాలు, ముఖం, జుట్టు మొదలైన లక్షణాలు ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉన్నట్లే మానసిక అంశాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇది ఒక సాధారణ వ్యక్తి విషయంలో నిజమైతే, యోగాగ్నిచే శుద్ధి చేయబడి యోగా ఔషధంతో కూడిన సిద్ధులు అరుదైన దేహాలను మరియు లక్షణాలను కలిగి ఉంటారనేది సహేతుకమైనది. శైలప్రదేశ్ 2 నీలప్రధియార్ ఈ సూత్రాన్ని పేర్కొన్నారు: ఆధ్యాత్మిక యోగమార్గంలో అపూర్వ సిద్ధిని పొందినవారు బయటకు పాత శరీరంతో కనిపించవచ్చు, కాని అంతర్గతంగా వారు పూర్తిగా నూతన సృష్టి. ఒక సాధకుడు తన కొత్త శరీరం యొక్క ఒక భాగాన్ని తింటే అతను కూడా తక్షణమే సిద్ధి అవుతాడు. సిద్ధులు 3. మన జీవితం గురించి సభాపతి స్వామిగారు